తమరేదో సీరియస్ డిస్కషన్లో ఉన్నట్టున్నారు. నేను వచ్చేం డిస్టర్బ్ చేయలేదు కదా? అబ్బే ఏం లేదు సార్, అద్దం మీద దుమ్ము పడితే ఎవరూ క్లీనింగ్ చేయలేదని తిడుతున్నాను అంతే. ఓ అవునా, నమ్మేశాంలే. చేతిలో ఏంటది? పెయిన్ కిల్లర్ సార్. బాడీ కొంచెం పెయినింగ్గా ఉంది. ఇది తీసుకో. ఏంటి సార్ ఇది? కుక్క పిల్లకి బాడీ పెయిన్స్ ఉంటాయని తెలిసి హాట్ ప్యాక్ తీసుకొచ్చాను. నా మాటలు వినేశారన్నమాట. అంటే సార్ అది కవర్ చేయడానికి మరీ అంత కష్టపడనక్కర్లేదు. రా కూర్చో. హలో మేడం, అలా కాదు, ఇలా ఇవ్వండి. అయ్యో పర్వాలేదు సార్. ఏంటి పర్లేదు? నేను చెప్తేనే ఫైట్ చేసావు కదా, నేను పట్టించుకోలేదనుకో తమరు ఫీల్ అవుతారు. ఏంటి కాలుతుందా? కొంచెం సార్. బాక్సింగ్లో ఇంతకంటే పెద్ద దెబ్బలు తగులుతాయి. నీ అపోనెంట్ నీకంటే స్ట్రాంగ్ అని ఫీల్ అయినప్పుడు దెబ్బలు తగలకుండా ఎస్కేప్ అవుతూ పంచెస్ ఇవ్వాలి. సో నువ్వు ఫిజికల్గా మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాలి. సరే సార్. ఏంటి ఆడపిల్లని ఇంత కష్టపెడుతున్నాడు, పెద్ద రాతి గుండె అనుకుంటున్నావా? కష్టాలకి ఎదురు దెబ్బలకి జెండర్ డిఫరెన్స్ ఉండదు. ఎవరైనా సరే వాటిని ఎదుర్కోవడానికి ప్రిపేర్డ్గా ఉండాలి. ఛాంపియన్ అయ్యే ప్రాసెస్లో నువ్వు చాలా కష్టపడాలి. ఐ నో, బట్ ట్రస్ట్ మీ, కష్టం తర్వాత వచ్చే గెలుపు కష్టాన్నంతా మర్చిపోయేలా చేస్తుంది. నువ్వు పడే కష్టం నీ ఇన్వెస్ట్మెంట్, గెలుపు నీ ప్రాఫిట్. అర్థమైందా? ఎస్ సార్. నా భుజం మీద పడుకోబెట్టుకుని నిన్ను ఓదార్చడం కంటే నీ భుజం తట్టి నిన్ను గెలిపించడమే నాకు ఇష్టం. టేక్ రెస్ట్. గుడ్ నైట్. ఏంటి మీ చిన్న మావయ్య చెవి ఆపరేషన్కి డబ్బులు ఇవ్వాలా? మొన్ననే కదే మీ పెద్ద మావయ్య ఫైల్స్ ఆపరేషన్కి నా బైక్ అమ్మేసి మరి డబ్బులు ఇచ్చాను. ఓహో, వచ్చే నెల మీ అమ్మగారి తమ్ముడు గారి రెండో అల్లుడికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్కి డబ్బులు కావాలా? మీ ఇంటిపై జబ్బు అన్నప్పుడే నేను అర్థం చేసుకోవాల్సిందే. మీ జబ్బులతో నా డబ్బులన్నీ కరిగిపోతున్నాయే. అయినా మీ ఫ్యామిలీలో ఎవరు ఖాళీగా ఉంటారంటే ఏదో లక్కీ డ్రా కొట్టినట్టుగా అందరూ వరుసగా ఏదో జబ్బులు తెచ్చుకుంటూనే ఉంటారు. సెలై నీకు ఏటి కావాలో బేగ తీసేసుకోవా. సరే అన్నయ్య.